హలో గైస్, ఈ వీడియోలో ఎపిసోడ్ 33లో జరిగిన హౌస్ రిలేటెడ్ డ్రామా గురించి కానీ టాస్క్ రిలేటెడ్ డ్రామా గురించి కానీ డిస్కస్ చేయబోతున్నా. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే సంజనాకి మళ్ళీ బోర్ కొడుతుంది. ఆ, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి రీతుతో ప్లాన్ చేస్తుంది అన్నట్టు. అంటే బేసిక్గా రాముని విసిగిద్దాం అన్నట్టు ట్రై చేస్తుంటారు అన్నట్టు. వీళ్ళు డేంజర్ జోన్ కదా, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు హౌస్ లోపలికి రావద్దన్నట్టు ఏదైనా పని ఉంటే తప్ప. సో అట్లా హౌస్ లోకి వస్తారు వీళ్ళు, బయటకు పోమని చెప్తుంటది అన్నట్టు. రాము బయటకు పోమంటే ఊరికేనే ఫన్ గా విసిగిద్దామని చెప్పి అట్లా చేస్తారు. పర్లేదు. రాము కూడా పెద్ద ఏం పట్టించుకోడు. అంటే జోవియల్ గానే తీసుకుంటాడు. ఇక బయట నుంచి వీళ్ళు చూసి వీళ్ళు కూడా నవ్వుకుంటారు. తనుజ గాని, ఇమానువల్ వీళ్ళంతా. అప్పుడు ఇమానువల్ ఒక డైలాగ్ కొడతాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి. రాము కెప్టెన్ అయినప్పటి నుంచి స్ట్రిక్ట్ గా చేస్తుండు కదా. సో ఆ ఉద్దేశంతో అట్లా కామెడీ చేసిండు. మొత్తానికి అందరూ ఫన్నీగా తీసుకున్నారు. అంతా మంచిగా ఉంది. కాకపోతే ఇది సెకండ్ టైం రిపీట్ చేసారు మళ్ళా. అప్పుడు కొద్దిగా క్లిక్ అన్నది ఇట్లా. ఏమన్నా ఎస్కలేట్ అవుతుందా మ్యాటర్ అన్నట్టు అనిపించింది ఇట్లా. అంటే సీరియస్ గా అవుతాడా రాము అన్నట్టు. కాకపోతే రాము జోగ్గానే తీసుకున్నాడు సెకండ్ టైం కూడా. ఇక తర్వాత ఎంతకి పోతలేరు అని చెప్పేసి పోయి ఒక గుడ్డు తీసుకొచ్చి, "ఓ నీ గుడ్డు తీసుకొచ్చిన, నువ్వు బయట కాకపోతే నీకు గుడ్డు మిస్ అయిపోతావు నువ్వు" అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అక్కడ కూడా కామెడీ చేస్తారు. ఆ గుడ్డు నాది కాదు నాకు తెలుసు అన్నట్టు. ఎవరిదో గుడ్డు తీసుకొస్తే నేనెందుకు బయటకు వస్తా అన్నట్టు రీతు. ఇట్లా కామెడీ చేస్తారు. తర్వాత ఓకే, ఒక లైన్ డ్రా చేసిండ్రు అనిపించింది. అంటే మరీ ఓవర్ గా డ్రాగ్ చేయకుండా ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు చేసి ఆపేసిండ్రు. ఓకే అనిపించింది. ఇది ఇంకా డ్రాగ్ చేసి ఉంటే కనుక ఇక యాజ్ యూజువల్ గా చిరాకు లేసేది. ఏదైనా అని లిమిట్లు ఉంటే ఫన్నీగా అనిపిస్తుంది కాబట్టి ఓకే, మంచిగానే ఉంది. నెక్స్ట్ భరణి తనుజాల కాన్వర్సేషన్ ఉంటది. బేసిక్ గా భరణి చెప్తుంటాడు అన్నట్టు, దివ్య బేసిక్ గా మంచిది, ఆమె నేనేం చేసినా అని జోవియల్‌గా తీసుకుంటది. అంత సీరియస్‌గా పట్టించుకోదు ఏదైనా మిస్టేక్స్ జరిగినా అని. సో, బేసిక్‌గా మాకిద్దరికి వైబ్ అట్లా మ్యాచ్ అయింది. ప్లస్ వచ్చినప్పుడు నన్ను మీరే నా కాంపిటీషన్ అన్నట్టు కొద్దిగా ఏదో 2 బిస్కెట్‌లేసింది అన్నట్టు చెప్తా ఉంటాడన్నట్టు. సో, నాకట్లా మా ఇద్దరికి ప్లస్ మళ్ళా బిగ్ బ్రదర్ అని కూడా నన్ను పిలుస్తా ఉంటది కాబట్టి వైబ్ మ్యాచ్ అయింది అని చెప్తా ఉంటాడు. అక్కడ తనుజాకి మండుతా ఉంటది. హ్మ్. ఇక తర్వాత అంటాడన్నట్టు, అరే ఎవరున్నా గాని ఈ హౌస్‌లో నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ. నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అన్నట్టు చెప్తాడు. ఆమె సర్లే అనుకుంటది. నమ్మినం తీ అనుకుంటది. ఈ మ్యాటర్ టాస్క్ తర్వాత తీస్తది అన్నట్టు. నాచోరే నాచోరే టాస్క్ అని ఒక టాస్క్ పెట్టిండు కదా బిగ్ బాస్. దీంట్లో ఫస్ట్ కళ్యాణ్ బయటకు వస్తాడు అన్నట్టు. అంటే బేసిక్ గా కొన్ని టనెల్స్ లాగా పెట్టిండు ఇట్లా. టనెల్స్ నుంచి బయటకు రావాలన్నట్టు. టనెల్స్ కలరింగ్ ఇచ్చిండు. ఏ కలర్ చెప్తే దాంట్లో దూరి దాంట్లోకి వెళ్ళి బయటకు రావాలన్నట్టు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నారు. ఫస్ట్ కళ్యాణ్ వస్తాడు బయటకి. కాకపోతే కళ్యాణ్ ఏంటంటే సంచాలకులు అక్కడ పాజ్ చెప్తారు. పాజ్ చెప్పినప్పుడు బయటకు వస్తాడు. అసలు పాజ్ ఎందుకు చెప్పిండ్రు? కళ్యాణ్ దూరేటప్పుడు వెనకాల నుంచి లాగుతుంటే ఆయన ప్యాంట్ కూడా వస్తుందట. అది నేను క్లియర్ గా చూడలేదు. హౌస్ మేట్స్ వాదన బట్టి నాకు అట్లా అర్థమైంది. అందుకు పాజ్ పెట్టిర్రట సంచాలకులు. కాకపోతే అక్కడ పాజ్ పెట్టినప్పుడు మిగతా ప్లేయర్స్ అందరు ఆగిపోయినరు. కళ్యాణ్ ఏమో బయటకు వచ్చేసిండు. ఇక పాజ్ అన్నాక కూడా బయటకు వచ్చిండని చెప్పేసి హౌస్ మేట్స్ వాదించినప్పుడు సంచాలకులు ఏం డిసైడ్ చేస్తారంటే, సరే రీటేక్ లాగా చేద్దాం, ఎక్కడైతే పాస్ పెట్టినామో అక్కడ నుంచి మళ్ళీ రీటేక్ చేద్దాం అనుకుంటారు. ఇట్లా కుదరదని చెప్పేసి హౌస్ మేట్స్ ఏమో స్టార్టింగ్ నుంచి పెట్టుర్రి, అంటే ఉరికొచ్చి మళ్ళీ టన్నల్లో దూరాలి అని చెప్పేసి హౌస్ మేట్స్ అంటే బిగ్ బాస్ అప్పుడే ఇంటరప్ట్ చేసి బిగ్ బాస్ లో రీటేక్స్ ఉండే అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఇక బిగ్ బాస్ ఇంతకుముందు జరిగిన రౌండ్ బట్టే డెసిషన్ తీసుకోండి అన్నప్పుడు సంచాలకులు కళ్యాణ్నే విన్నర్ గా ప్రకటిస్తారు. అక్కడ చేయాల్సింది నాకేమనిపించింది అంటే, రౌండ్ రద్దు చేసి ఉంటే అయిపోవాల్సింది. ఎవరు లేరు బిగ్ బాస్, ఎందుకంటే పాస్ అయినాక బయటకు వచ్చిండు కళ్యాణ్ అని చెప్పాల్సింది. ఎందుకంటే పాస్ అన్నప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరు ఆగిపోయినరట. ఆయన లాగకుండా లేకపోతే వాళ్ళు దూరడానికి ట్రై చేయకుండా ఆగిపోయినరట. సో అట్లా అన్నప్పుడు రౌండ్నే రద్దు చేయాల్సింది. లేకపోతే సింపుల్ గా డెసిషన్, బిగ్ బాస్ ఈ రౌండ్ లో పాస్ పెట్టినాక బయటకు వచ్చిండు కాబట్టి కళ్యాణ్, సో ఎవరిని విన్నర్ గా ప్రకటించలేకపోతున్నాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాల్సింది.
ఇక దీంట్లో భాగంగానే ఈ రౌండ్ లో భాగంగానే తనుజకి దివ్యకి గొడవ అవుతుంది. బేసిక్ గా ఏందట, తనుజ అక్కడ బర్నీ లాగుతుంటాడు కదా కళ్యాణ్ని. సో అప్పుడు ప్యాంట్ అనేది కొద్దిగా జారిందట. సో ఆ మూమెంట్ లా తనుజ ఏమన్నదంటే బర్నీని ఉద్దేశించి, మీ గేమ్ మీరు ఆడండి, ఇంకొకళ్ళ గ్రడ్జెస్ మీరు క్యారీ ఆన్ చేయకండి అని చెప్పిందట. ఇది క్లియర్ గా దివ్య కొట్టింది, అరే ఈమె నన్నే అంటుంది అని చెప్పేసి. ఎందుకంటే కళ్యాణ్ మీద, శ్రీజ మీద, వీళ్ళ మీద గ్రడ్జెస్ ఉన్నాయని, దివ్యకి గ్రడ్జెస్ ఉన్నాయని తనుజ ఫీలింగ్ అన్నట్టు. సో అది ఇక్కడ బయటకు తీసింది. ఇక దివ్య చెప్తే భరణి వింటుండు కదా, అట్లా చెప్పేసి భరణి దివ్యకి ఎవరి మీదనైతే గ్రడ్జెస్ ఉన్నాయో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుండు అని ఈమె కనిపించి అటువంటి మాటలు వదిలేసింది అన్నట్టు. అది దివ్యకి ట్రిగర్ అయింది. ఆమెకి అర్థమైపోయింది, ఈమె నన్నే అంటుంది, నన్నే ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి. సో అక్కడ గొడవ అయింది దివ్యకి తనుజకి. బేసిక్ గా దీంట్లో తప్పేవరిది అంటే తనుజదే. ఇప్పుడు లాక్కుండేటప్పుడు చేసేటప్పుడు ప్యాంటులు కావాలని పట్టుకొని లాగరు కదా, కాళ్ళని పట్టుకొని గుంజుతున్నప్పుడు ప్యాంట్ కూడా అప్పుడప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లూజ్ ఉన్నప్పుడు ఇంక ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని మనుషులేనా మీరు అంటది, మనుషులా ప్రవర్తిస్తలేరు ఇక్కడ ఎవరు అంటది. బేసిక్ ఏం లేదు. ఇప్పుడు ఆమె కానీ, ఆమె సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆమె టీం మెంబర్స్ కానీ ఎవరైనా గేమ్లు ఉన్నప్పుడు అందరూ వాళ్ళకి దారి వదలాలన్నట్టు. ఎవరన్నా కొద్దిగా అడ్డం వచ్చినా అని అలుగుతుంది, అరుస్తుంది. బేసిక్ ఈమె నేచరే అంత. ఇక ప్రతిదానికి అలుగుడు, అరుషుడు, అవతల వాళ్ళని ఎటు పడతాడు అనేషుడు మాటలు. అట్లా అన్నాక మళ్ళీ వాళ్ళు క్లోజ్డ్ వన్స్ అనుకో, అంటే ఆమె క్లోజ్గా ఉన్న వాళ్ళు అనుకో, పోయి నేను అట్లా మీన్ చేయలేదు సారీ అని చెప్తుంది. లేకపోతే ఆమె క్లోజ్గా ఉన్న వాళ్ళు కాకపోతే ఫైట్ కంటిన్యూ అవుతుంది. అట్లా నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఇమాన్యువల్ ని కూడా టాస్క్ లా సంచాలకుడు చేసినప్పుడు అదేంది సీసా టాస్క్ లా క్లియర్ గా అంటది అన్నట్టు, మీ ఫ్రెండ్స్ అనే ఫేవర్ చేసుకుంటున్నావా అది ఇది అంటది. తర్వాత మళ్ళా పోయి సారీ చెప్పి నువ్వు ఓవర్ చేయకు, నేను నీకు కాలిపియడానికి అన్నా అట్లా అని చెప్తుంది అన్నట్టు. అదే ఇమాన్యువల్ కాకుండా అక్కడ దివ్య నిఖిత ఉండుంటే ఫైట్ కంటిన్యూ అయ్యేది అట్లా. ఇక సెకండ్ రౌండ్ ఇదే టాస్క్ లా సెకండ్ రౌండ్ లా దివ్య నిఖిత విన్నర్ అవుతుంది. అక్కడ దివ్య నిఖిత ఆడేటప్పుడు భరణి వచ్చి చాలా అంటాడు అన్నట్టు, ఇట్లా తన్నేసేయమ్మా, తన్నేసి బయటకు వచ్చేసేయాలి అంటాడు. అది కొద్దిగా నెగటివ్ అనిపిస్తుంది. కాకపోతే ఆబ్వియస్లీ అక్కడ చేసేది అందరు అదే. కాకపోతే మరీ వోకల్ గా చెప్పొద్దు దాన్ని, తన్నేసి బయటకు వచ్చేసేయి అట్లా చెప్పొద్దు, గలీజ్గా అనిపిస్తుంది. ఇక దివ్య నిఖిత గెలుస్తుంది. గెలిచినాక ఇక భరణి ఆనందానికి హద్దే ఉండదు. ఇక ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు, పోయి ఇట్లా హగ్ చేసుకొని కిస్ ఇస్తాడు ఫోర్ హెడ్ మీద అనుకుంటా, కరెక్ట్ కనబడలే యాంగిల్లా కానీ ఖచ్చితంగా ఫోర్ హెడ్ మీదనే ఇచ్చుంటాడు. ఇక థర్డ్ రౌండ్ లో డెమాన్ పవన్, ఈ కిరాక్ అనిపించింది డెమాన్ పవన్ అనేది. ఇట్లా సర్రని దూరిండు, కరెక్ట్ ఇట్లా ఇట్లా దుంకేసిండు, ఇట్లా దాంట్లోకి హోళ్ళకి దుంకేసి ఇట్లా ఆల్మోస్ట్ ఆ దుంకుడుతోనే ఆల్మోస్ట్ 50% వచ్చేసిండు ఇటు సైడ్, ఈజీగా వచ్చేసిండు అనిపించింది. సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్ అది. ఇక నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ లో సుమన్ అన్న దూరిండు, మస్తు ఉండే అది. ఎలక పిల్లలు భలే దూరిండు ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ వెళ్ళిపోయాడు సుమన్ కూడా. కాకపోతే అంటే ఆబ్వియస్లీ అక్కడ పెద్ద కాంపిటీటర్స్ కూడా లేరు. అయినా కానీ అక్కడ సుమన్ శెట్టియే అందరికంటే పెద్దోడు, ఏజ్ ఎక్కువ, ఫిట్నెస్ లేదు, ప్లస్ స్మోకర్ అయినా స్లో. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ స్లో ఉంటాడు. అయినా అని తన 100% ఇస్తున్నాడు. నా దృష్టిలోనైతే సూపర్ అయినా. ఇక మన సుమన్ శెట్టి గెలవంగానే ఇమాన్యువల్ మళ్ళీ స్టార్ట్ చేసిండు, ప్రపంచనం సుమన్ శెట్టి మళ్ళీ గెలిచాడు అన్నట్టు. మళ్ళీ అదే శ్రీ చైతన్య నారాయణ యాడ్స్ స్పూఫ్ చేసిండు కదా ఇంతకుముందు, అదే కంటిన్యూ చేస్తుండ అన్నట్టు. సుమన్ శెట్టి గెలిచిన ప్రతిసారి లేకపోతే ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి అట్లా కామెడీగా. ఇది నేను అనుకుంటూనే ఉన్నా, సుమన్ శెట్టి గెలవంగానే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాడు మనోడు అనుకుంటూనే ఉన్నా, స్టార్ట్ చేసిండు ప్రపంచనం అని. మీరు కూడా అనుకున్నారా? అనుకుంటే ఒకవేళ కమెంట్ చేయండి. ఇక రౌండ్స్ అయిపోయినాయి. ఈ టాస్క్ లా లాస్ట్ వచ్చింది సంజన వాళ్ళు ఓడిపోయినరు, వాళ్ళు 0 పాయింట్స్ వచ్చినాయి వాళ్ళకి. సో సంజన బాధపడుతుంది అన్నట్టు. ఇట్స్ ఓకే, బాధ ఉంటది గెలవలేదు కాబట్టి. ఫిజికల్ టాస్క్స్ ఆమె బేసిక్ గా అంత ఆడలేదు కాబట్టి బాధ ఉంటది. కాకపోతే ఇక్కడ ఏమనిపించింది అంటే, మరీ ఆమె చెప్తా ఉంటది కదా, బాయ్స్ కి గర్ల్స్ కి పెట్టడం ఏంది టాస్క్, గర్ల్స్ కి పెట్టుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ఎట్లా లాగా ఆడేటోళ్ళం కదా అన్నట్టు అంటది అన్నట్టు. కాకపోతే అక్కడ
అది ఒక పాయింట్‌లో కరెక్టే అనిపిచ్చింది. కాకపోతే వీళ్ళ టీమ్‌లో ఇద్దరు లేడీసే ఉన్నారు గాబట్టి, ఎట్లా జూసినా గాని అక్కడ కంప్లీట్‌గా ఒక బాయ్స్ రౌండ్, ఒక గర్ల్స్ రౌండ్ అన్నట్టు పెట్టలేరన్నట్టు. ఎందుకంటే వీళ్ళ టీం నుంచి ప్రతి రౌండ్‌ల ఒక గర్ల్ రావాల్సిందే. ఇద్దరు గర్ల్సే ఉన్నారు గాబట్టి. సో, అక్కడ అండ్ నాకు ఈ పాయింట్ కొద్దిగా కరెక్ట్ అనిపిచ్చింది. కొద్దిగా రాంగ్ అని గూడా అనిపిచ్చింది. ఎందుకంటే అక్కడ మిగతా హౌస్‌మేట్స్ ఎవరు కంప్లెయింట్ జేయలేరు. అదొక పాయింట్. ప్లస్ ఇంకోటేందంటే 'బిగ్ బాస్‌కి' స్టార్టింగ్‌లోనే జెప్పాల్సింది. తెలుసు గదా ఆమెకి. బాయ్స్‌కి, గర్ల్స్‌కి కలిపి టాస్క్ అని జెప్పేసి. అప్పుడే జెప్పాల్సింది ఆమె అభ్యంతరం. అరే! 'బిగ్ బాస్' ఇట్లా ఎట్లా పెట్టిండ్రు టాస్క్ బాయ్స్, గర్ల్స్‌కి పెడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎట్లా పోగలుగుతారు అని జెప్పేసి. ఆ! ఓడిపోయినాక అంటది ఆ మాట. అదే ప్రాబ్లమ్ అక్కడ. ఇప్పుడు గెలిస్తేనేమో అరే! అబ్బాయిలతోని ధీటుగా ఆడింది అన్నట్టు పోర్ట్రే అయితది. అదే ఓడిపోతేనేమో అరే! మగోళ్ళతోని ఇట్లా టాస్క్ ఎట్లా పెడతారు అనుడు కరెక్ట్ కాదు. ఈ టాస్క్ తోని భరణి టీమ్ ఫస్ట్‌కొచ్చింది లీడర్ బోర్డ్ పొజిషన్‌ల. సెకండ్ పవన్ టీమ్. వీళ్ళిద్దరి పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయిపోయినాయి. ఇక వీళ్ళకి ఒక పవర్ వచ్చిందన్నట్టు భరణి టీమ్‌కి. బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చిండు. ఏందంటే వీళ్ళు ఈ రేస్ నుంచి ఒక టీమ్‌ని ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు. లాస్ట్ 2 టీమ్స్ నుంచి. లాస్ట్ 2 టీమ్స్ ఏంటి? సంజన టీమ్ అండ్ సుమన్ శెట్టి టీమ్. సో, వీళ్ళిద్దరిలోకెళ్ళి ఎవరినో ఒక టీమ్‌ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ భరణి టీమ్‌కి ఇచ్చిండు బిగ్ బాస్. ఇక్కడ వీళ్ళు పోయి చర్చించుకున్నారన్నట్టు ఎవరిని తీసేద్దాం అన్నట్టు. చర్చించుకున్నారు. దాంట్లో ఈ దివ్య, నిఖిత పాయింట్స్ 2 పెడతానట్టు. ఒక సైడ్ ఏం చెప్తది? సంజన వాళ్ళు ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ బాగానే ఆడిండ్రు. ఒక లాస్ట్ టాస్క్ తప్ప. సుమన్ శెట్టి టీమ్‌తోని కంపేర్ చేస్తే. సో, ఒకవేళ ఫెయిర్‌గా చూసినట్టయితే వీళ్ళ టీమ్‌ని ఎలిమినేట్ చేయాలి. కాకపోతే శ్రీజ వాళ్ళకి నెక్స్ట్ గేమ్‌లో 100 పాయింట్స్ వచ్చినా గాని వాళ్ళు మనకు కాంపిటీషన్ రాలేరు. అదే సంజన వాళ్ళైతే కాంపిటీషన్‌కి రాగలుగుతారు అనే రావచ్చేమో అని పాయింట్ పెడతదన్నట్టు. సో, ఇక్కడ 2 పాయింట్లు పెడతది. ఇక అక్కడ భరణి ఏమో సుమన్ గురించి ఆలోచిస్తా ఉంటాడన్నట్టు. అరే! సుమన్ అన్నకు అన్యాయం జరుగుతదేమో అన్నట్టు అట్లా ఆలోచిస్తాడు. ఇక లాస్ట్‌కొస్తే సుమన్‌ని సేవ్ చేసి సంజనని ఎలిమినేట్ చేద్దామని పోయి అనౌన్స్ చేస్తారు. ఇక అక్కడ సంజన బాధపడతది. కరెక్టే బాధపడడం అదంతా కరెక్టే. ఇక కొన్ని మాటలంటది. అరే! ఏం చేసినా అని ఇక్కడ సర్వైవ్ కాలేకపోతున్నా నేను. ఆ! ఎంత చేసినా అని ఫేస్ మీద స్లాపే పడుతుంది నాకు. అంటే కొట్టినట్టు అయిపోతుంది. ఆ! నా హార్డ్ వర్క్ మొత్తం గంగలో పోసినట్టు అయిపోతుంది అన్నట్టు చెప్తుంటది. ఓకే. ఇదంతా ఓకే. బాధలా చెప్పింది ఓకే. కాకపోతే ఒక్కటేందంటే ఆమెకేం అన్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు సంజన టాప్‌లో ఉన్న లీడర్ బోర్డ్ పొజిషన్‌లో ఎవరినో ఒకళ్ళని తీసేయాలి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఆడినోళ్ళే మరి గేమ్. ప్రతి ఒక్కళ్ళకి అట్లే అనిపిస్తది. ఇట్స్ ఓకే. ఆమెకు కూడా బాధ అనిపించింది. అక్కడ వరకు ఇట్స్ ఓకే. కానీ తర్వాత సంజన దివ్యని బ్లేమ్ చేస్తా ఉంటదన్నట్టు. అరే! ఈమె వచ్చినప్పటి నుంచి మనిషి అసలు మొత్తం చేంజ్ అయిపోయిండు. మేము ఆనతనలేము ఆయనకి. ఆయనకు కనబడతనలేము అసలు మేము. అటు కూతురికి హ్యాండ్ ఇస్తున్నాడు. ఇటు చెల్లెకి లెగ్ ఇస్తున్నాడు అన్నట్టు మాట్లాడిందన్నట్టు. ఇది కొంచెం కరెక్ట్‌గా అనిపించింది. అట్లనే సంజనకి నిజంగా అన్యాయం చేసింది ఎవరంటే బిగ్ బాస్ టీము. ప్లస్ ఫస్ట్ టాస్క్‌ల అందరూ ఫౌల్స్ ఆడిండ్రు చూసినావా వాళ్ళందరూ. ఇక్కడ భరణి, దివ్యాలు కాదు సంజనకు అన్యాయం చేసింది. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఫౌల్ ఆడినా గాని గెలిచిండ్రు కాబట్టి వీళ్ళకి రివార్డ్‌గా పాయింట్స్ ఇచ్చుంటే లీడర్ బోర్డ్ పొజిషన్‌ల వీళ్ళ పొజిషన్ వేరే ఉండేది. అట్‌లీస్ట్ లాస్ట్ సెకండ్ పొజిషన్‌లో అయితే ఉండేటోళ్ళు కాదు. సో, అట్లా చూసుకుంటే ఇక్కడ అన్యాయం చేసింది ఎవరన్నా ఉంటే అది బిగ్ బాస్ సంజనకి. సంజన టీమ్‌కి. ఇక తనుజ పోయి భరణి గురించి చెప్తా ఉంటది. ఆ! ఆ టాస్క్‌లో జరిగింది కదా దివ్యకి ఆమెకి గొడవ. ఇక దాని గురించి భరణి, భరణి సార్ అంటది. ఆ! భరణి సారు మాటలేమో మస్తు చెప్తా ఉంటాడు. నువ్వే నా ప్రయారిటీ. నువ్వు లేకపోతే నేను లేను. ఆ! నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నాకిక్కడ. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ. నువ్వే నా కూతురివి అన్నట్టు చెప్తా ఉంటాడు. తీరా మాటలే గాని చేతులలో ఏం చూపియడు అన్నట్టు చెప్తా ఉంటదంట అక్కడ అందరికి. ఇట్లా చెప్పేటప్పుడు స్టార్టింగ్‌లోనేమో భరణి సార్ అంటది. తర్వాత మళ్ళా నాన్న అని వస్తదనుకో. అవతల వైపు భరణి కూడా చెప్తా ఉంటాడు ఈమె గురించి. కాకపోతే ఆయన చెప్పేదేంది? ఈమె ఇట్లా చేస్తుంది. ఈమె ఇట్లా అంటే నాతోని సరిగ్గా మాట్లాడతలేదు అని ఆయన బాధలు చెప్పుకుంటాడు. బ్యాక్ పిచ్చింగ్ చేయడు. ఈమెనేమో ఆయన గురించి నెగెటివ్‌గా చెప్తా ఉంటది. ఇక్కడ తేడా వీళ్ళిద్దరికి ఇది. ఆయన బాధలు చెప్పుకుంటా ఉండి అవతలోళ్ళని అడుగుతాడన్నట్టు. పోయి మాట్లాడు కదా ఇట్లా, ఇట్లా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. ఈమెనేమో ఆయన గురించి నెగెటివ్ మాట్లాడుతా ఉంటది.
ఇక బిగ్ బాస్ నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టిండు, పిరమిడ్ కట్టు పాయింట్స్ కొట్టు అని చెప్పేసి 6 లేయర్స్ లో గ్లాసెస్ పెట్టాలన్నట్టు పిరమిడ్ లాగా. సో దాంట్లో అందరు బాగానే ఆడిండ్రు. కొద్దిగా రీతు కొద్దిగా ఆగం చేసి లాస్ట్ పొజిషన్కి వచ్చింది అన్నట్టు. లాస్ట్ ఒక గ్లాస్ పెట్టే మూమెంట్ లో ఆమె ఆ ప్లాట్ఫామ్ ని ఆమె వైపు లాక్కొని గ్లాస్ పెట్టాలన్నట్టు. సో అక్కడ ఏం చేసింది, ప్లాట్ఫామ్ ని కంప్లీట్ గా లాగేసింది అన్నట్టు ఇట్లా. సో అదేంది, ప్లాట్ఫామ్ కింద పడకుండా ఎడ్జ్ ఉంటది కదా, ఎడ్జ్ లా అడ్డు పెడతారు కదా కింద పడద్దు అని చెప్పేసి, అది దానికి టచ్ అయింది ప్లాట్ఫామ్. దానికి టచ్ అయ్యి కొద్దిగా షేక్ అయినట్టు అయ్యి గ్లాసెస్ అన్ని పడిపోయినాయి. కొద్దిగా అదొక్కటి కాకుండా పేషెన్స్ తోని మెల్లగా లాగి మెల్లగా కిందికి వంగి గ్లాస్ తీసి పెట్టుంటే అట్లీస్ట్ సెకండ్ పొజిషన్ కి వచ్చేది. లీడర్ బోర్డ్ లో కూడా వాళ్ళ సెకండ్ పొజిషన్ వాళ్ళకే ఉండేది. ఇక్కడ డెమాన్ పవన్ బాధ కరెక్టే. అరే ఇది డేంజర్ జోన్ కదా, అందుకు నా బాధ, టాస్క్ ఓడిపోయినామని కాదు, టాస్క్ ఓడిపోయినామని చెప్పేసి కాదు నా బాధ అంటాడు బర్ని అడిగినప్పుడు. విచ్ ఇస్ కరెక్ట్ ఆల్సో. కొద్దిగా కొంచెం పేషెన్స్ చూపించుంటే సెకండ్ పొజిషన్ లో ఉండేటోళ్ళం కదా, అంటే లీస్ట్ డేంజర్ లో ఉండేటోళ్ళం కదా అన్నట్టు ఆయన బాధ. మళ్ళీ టాస్క్స్ ఎన్ని టాస్క్స్ వస్తాయో తెలియదు, దాంట్లో ఎట్లా పర్ఫామ్ చేస్తారో తెలియదు. సో అట్లా భయం ఉంటది కదా పక్క. అట్లా అనుకున్నారు. కాకపోతే బిగ్ బాస్ మొత్తం టాస్క్సే అయిపోయినాయని చెప్పేసిండు. అదే క్లాస్ టాస్క్, లీడర్ బోర్డ్ టాస్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయని చెప్పేసిండు. ఇక ఫస్ట్ పొజిషన్ భరణి టీం ఉంది, వాళ్ళని అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి ప్రకటించేసిండు. సెకండ్ అంటే వాళ్ళు ఇక పెట్టేబేడ సర్దుకొని మెయిన్ హౌస్ కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్ సేఫ్ హౌస్ అన్నట్టు. దాంట్లోకి వెళ్తే ఇక నామినేషన్లకి వెళ్ళి తీసేసిండ్రు. యాక్చువల్ గా చూసుకుంటే ఇప్పుడు నామినేషన్ లో లేరు బర్నీ అండ్ దివ్య. ఇక సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిండు అన్నట్టు. ఇద్దరు పోలేరు కానీ లోపలికి సేఫ్ హౌస్ లకి ఒక్కోళ్ళు పోయే అవకాశం ఉంది. ఆ ఒక్కోళ్ళని మీరు ఇద్దరే డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేయండి పేరు అని చెప్పిండు అన్నట్టు. ఇక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే తనుజ కొద్దిగా వరి అవుతుంది. ఏంటంటే ఆమె బాధ, ఒకవేళ ఇంకా టాస్క్లు వస్తుంటాయి కదా, ఆ టాస్క్స్ ఓన్లీ డేంజర్ జోన్ వాళ్ళకి, గేమ్స్ ఓన్లీ డేంజర్ జోన్ వాళ్ళకి పెడితే ఎట్లుంటది, అంటే మనం ఆడలేం కదా, మళ్ళా ఆడలేమంటే ఏంది, జనాలకు కనిపించం ఎక్కువ. సో అక్కడ ఆమె అట్లా భయపడ్డది అన్నట్టు. కాకపోతే కళ్యాణ్ బాధ ఏంది, బయట ఆడియన్స్ ఓటింగ్స్ ఎట్లా నడుస్తున్నాయో తెలియదు కదా, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయేమో అని చెప్పేసి ఆయన బాధ. సో ఇక్కడ కళ్యాణ్ నేనే పోవాలనుకుంటున్నా సేఫ్ హౌస్ లకి అని ఒక మాట పెడతాడు. ఇక తనుజ ఆల్రెడీ ఎట్లాగో ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆమె ఒకవేళ గేమ్స్ ఆడేటట్టయితే సేఫ్ హౌస్ లో ఉండద్దు అని ఫిక్స్ అయిపోయింది. సో అట్లా తనుజ కళ్యాణ్కి ఓకే చెప్పేస్తుంది. ఓకే గివ్ అప్ ఇచ్చేసి నువ్వే వెళ్ళు సేఫ్ హౌస్ కానీ కళ్యాణ్కి చెప్పేస్తుంది. పోయి అనౌన్స్ చేస్తుంది కళ్యాణ్ వెళ్తున్నాడు సేఫ్ హౌస్ అని చెప్పేసి. ఇది గైస్ ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్. ఓటింగ్ ట్రెండ్ లో సుమన్ శెట్టికి లీస్ట్ ఓట్స్ పడుతున్నాయట. అదేందో మరి అర్థమైతలేదు. ఇన్స్టాగ్రామ్ లోనేమో సుమన్ శెట్టికి చిన్న రీల్ పెడితే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అది ఇది అని చెప్తున్నారు, కానీ అవి ఓట్స్ కి కన్వర్ట్ అవుతలేవో మరి నాకు అర్థమైతలేదు. కళ్యాణ్ ఒక్కటే టాస్క్, ఒక్క వీక్ కూడా కాదు, ఒకటే టాస్క్ లా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిండు. అంటే చెప్పుకునేదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకటే టాస్క్ లా. దానికి ఆయనకి వారం మొత్తం టాప్ లో ఉండే అంత ఓటింగ్స్ పడ్డాయట. సుమన్ శెట్టికి ఏమో తగ్గుతున్నాయట. నాకు ఇది అర్థమైతలేదు ఓటింగ్ ట్రెండ్. అట్లనే ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు హౌస్ లా బ్యాలెన్స్ అనేది ఉండాలి. అందరూ అరుచుకునేటోళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇరగదిద్దాం చంపేద్దామని ఇట్లా అదే మెంటాలిటీతో ఉన్నోళ్ళు ఉంటే బ్యాలెన్స్ అనేది ఉండదు. మనకు చూసేటోళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇమాన్యువల్ కామెడీ చేస్తున్నాడు. ఇమాన్యువల్ కామెడీ మాక్సిమం సుమన్ శెట్టి మీదనే ఉంటది, లేకపోతే సుమన్ శెట్టి ఇన్వాల్వ్ అయి ఉంటాడు దాంట్లో. ఇక లేకపోతే తనుజతో చేస్తాడు అనుకోండి, అది కాకపోతే రొటీన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ టైప్ కామెడీ ఉంటది. బేసిక్ గా ఎక్కువ కామెడీ పండేది అయితే సుమన్ శెట్టి మీదనే అయినది ఇమాన్యువల్ది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను నేను, ఎవరినైనా సరే గేమ్ చూసి ఓట్స్ వేయండి, పర్లేదు. ఇప్పుడు కళ్యాణ్ ఒక వీక్ పర్ఫామ్ చేసుడుతోనే టాప్కి వచ్చేసిండు అంటే అది పర్లేదు, గేమ్ పరంగా చూసి ఓట్స్ పడితే పర్లేదు. ఇది ఆబ్వియస్లీ మళ్ళా పిఆర్ స్టంట్ కూడా అయి ఉంటది, ఎందుకంటే ఒక్క గేమ్ తో మరీ అంత లేచిండంటే మాత్రం పిఆర్ స్టంటే అని నాకు అనిపిస్తుంది. సరే పోనీ గేమ్ వరకు ఉంటే ఏం కాదు ఏదైనా సరే, కాకపోతే ప్రీ ఫ్యాన్ బేస్ తోని ఓట్స్ పడితే
అది మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టే. ఈ ప్రీవియస్ సీజన్‌లో చూసుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ అసలు చేసేదేముండది. కానీ లాస్ట్ వరకు టాప్‌లోనే ఉంటాడు ఓటింగ్‌ల. అట్లా మిగతా హౌస్‌మేట్స్‌కి అన్యాయం జరుగుతదన్నట్టు. అక్కడ మంచిగా ఆడేటోళ్ళందరూ ఎళ్ళిపోతారు. ఇది గైస్ నా ఒపీనియన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.